నా తాలూకా ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. నేను ఎప్పుడు కూడా పాలిటిక్స్ లోకి రావాలనుకోలేదు. నేను మీలాగే చక్కగా చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేద్దాం, లేకపోతే ఒక మంచి బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అని మా నాన్నగారి తాలూకా సహకారంతో నేను యుఎస్ వెళ్ళి చదువుకున్నాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలనంటే మంచి ఎంబీఏ కోర్స్ చేస్తే బాగుంటుందని యుఎస్ లో ఎంబీఏ కూడా నేను చేశాను. ఎంబీఏ చేసి తిరిగి ఇండియా వచ్చిన తర్వాత జాబ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని ఢిల్లీ, హైదరాబాద్, ముంబై ఇలా నగరాలన్నీ కూడా తిరుగుతుంటే ఆల్మోస్ట్ ఒక 1 year కాలం అవుతుంది నేను యుఎస్ నుంచి వచ్చిన తర్వాత. ఆ 1 year లో నా జీవితంలో ఎప్పుడూ అనుకోనటువంటి సంఘటన జరిగింది. నాన్నగారు నాకు యాక్సిడెంట్ రూపంలో దూరం అయ్యారు. అటువంటి సమయంలో ప్రపంచం అంతా కూడా తలకిందులయ్యింది. ఒక్కసారి ప్రపంచం అంతా చీకటిగా మారింది. అసలు మనం కూడా బ్రతకగలమా, అసలు మనకి జీవితం ఏంటి, ఫ్యూచర్ ఏంటి అన్నటువంటి క్వశ్చన్ వస్తే ఒక యువకుడిగా నిర్ణయం తీసుకున్నాను. ఇది ఒక ఛాలెంజ్, ఇది లైఫ్ మనకు ఎదురిస్తున్నటువంటి ఛాలెంజ్. ఎర్రన్నాయుడు గారు, మా తండ్రి గారు ఎవరైతే ఉన్నారో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన నేతగా ఈ దేశమంతా ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళు కీర్తించబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి తాలూకా వారసుడిగా పుట్టిన